హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సుదీర్ఘమైన ఒక్క వచనములో విభిన్నమైన అద్భుత లోతైన సందేశములు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని మనము చాలా జాగ్రత్తగా ధ్యానించవలసి ఉన్నది. ఈ పూటకి ఒక్క మాటను ధ్యానం చేసి సరిపెడదాం. దేవుని కృపలో మనకు బోర్డు భవిష్యత్తు ఉందని నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఏమంటది? హల్లెలూయా. ఈ పూట మనం ధ్యానిస్తుంది ఏమిటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. మనల్ని ఎవరు ఆవరించారట? ఆమేన్ అనండి గట్టిగా. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, వీళ్ళు సాక్ష్యం చెప్పిన సమూహం కాదు, సాక్ష్యము పొందిన సమూహం. 11వ అధ్యాయం ముగింపు అదే కదా. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైన మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం ఇంకను వాగ్దాన ఫలమును అనుభవించలేదు అనేది మనం గతంలో ధ్యానం చేసుకున్నటువంటి చివరి సందేశం. రైట్. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు మనము ధ్యానిస్తున్నది ఏమిటంటే, తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన పరిశుద్ధులు, విశ్వాస వీరులు, విశ్వాస యోధులు, జయశాలులు ఏం చేశారట? మనల్ని మేఘము వలె ఆవరించి ఉన్నారంట. ఇటు చూస్తే ఒక పరిశుద్ధుడు, ఇటు చూస్తే ఒక పరిశుద్ధుడు, ఇటు 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 ఎటు తల తిప్పు ఎవరు ఆవరించి ఉన్నారు? సాక్షి సమూహం అంటే సాక్ష్యం చెప్పిన వాళ్ళ, సాక్ష్యం పొందిన వాళ్ళ? సాక్ష్యం చెప్పిన వాళ్ళకి పెద్ద విశేషం ఏముంది? యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య మంచి దేవుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య ప్రేమ కలవాడు, యేసయ్య అద్భుతాలు చేస్తాడు. ఓ కోట్ల మంది ఉన్నారు సార్ చెప్తాకి. ఇతడు నా కుమారుడు, అది ఆయన చెప్పిన సాక్ష్యం కాస్ట్లీ. ఇతడు నా సేవకుడు, ఆయన చెప్పిన సాక్ష్యం గొప్పది. ఇతడు నా స్నేహితుడు, ఇతడు సాత్వికుడు, ఇతడు నమ్మదగిన వాడు, ఆయన చెప్పిన సాక్ష్యం అరుదండి. దానియేలు నువ్వు బహుప్రియుడవు, అలాంటి సాక్ష్యం అరుదు. సాక్ష్యము చెప్పేవారిలో పెద్ద విశేషం ఏమి లేదు సార్, సాక్ష్యము పొందిన వారు గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 5:8 సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, నీళ్ళు రక్తము ఆత్మని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. సాక్ష్యం పొందాలి మనం, మన గురించి సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు సన్నిధికి వచ్చారు, వాక్యానికి లోబడ్డారు, ఉపదేశంలో ఉన్నారు, నడిపింపుకు అప్పగించుకున్నారు, క్రమంలో ఉన్నారు, శుద్ధీకరించబడ్డారు, అభిషేకించబడ్డారు, రాకడ సిద్ధపరచబడుతున్నారు. నీ గురించి ఏంటి సాక్ష్యం? అబ్రామా, అతని పేరుని బట్టి నాకు తెలిసే బాబు, అతను మంచి వాక్యానికి లోబడే మనిషి, తన జనాలకు కూడా వాక్యం క్రమాలు నేర్పుతాడు అని అతని గురించి నేను ఎరుగుతుందని చెప్పాడు దేవుడు. అయితే ఇంతకీ మనం చెప్పొచ్చే మాట ఏంటంటే, ఇలాగ సాక్ష్యం చెప్పిన వాళ్ళు హేబేలు మొదలుకొని అపోస్తలుల వరకు దేవుని చేత సాక్ష్యం పొందిన పరిశుద్ధులు ఇన్ని వందల వేల మంది పరిశుద్ధులు ఉంటే, వీళ్ళందరూ మనల్నంట చెప్పండి ఒక మేఘములాగే ఆగరించారంట. అంటే నువ్వు తల పైకెత్తినా, తల తిప్పినా, ఎటు తిరిగినా ఎవరున్నారు నీ చుట్టూ? తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారు, దేవుని చేత నీతిమంతులని, దేవుని చేత విశ్వాస యోధులని, అద్భుతమైన సాక్ష్యము పొందిన పరిశుద్ధులే ఉన్నారు. నేను అంటున్నాను, ఉండాలి కూడా. మన చుట్టూ ఎవరు ఉండాలని? ఇప్పుడు దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గంలోకి ఆ పాసు కూర్చున్న చోటన ఆ గొడవంత ఎందుకు చెప్పాడు మనకి? మన చుట్టాలు ఉండకూడదని కదా, అలాంటి కంపెనీలో చేరకూడదని కదా. చెడ్డ మాటలు మాట్లాడారు, 2-3 అర్థాలు వచ్చే మాటలు మాట్లాడేవాళ్ళు, వంకరగా మాట్లాడేవాళ్ళు, ఎదుటివాడిని గాయపరిచి అపహాస్యం చేస్తూ ఆనందపడే ఒక చెడ్డ మనసుతో ఉన్నవాళ్ళు, విశ్వాసానికి విరుద్ధంగా మాట్లాడేవారు, దేవుని చిత్తానికి భిన్నముగా వ్యతిరేకంగా చుట్టాలను పెట్టుకుంటే నువ్వు ఆత్మ ఎక్కడ వర్ధిల్తావు? ఓ పెద్ద రాజకీయ నాయకులు ఒకసారి తమ ఎలక్షన్లో గెలిచిన అభినందన సభ, కృతజ్ఞత సభ లాంటి సభలో 2 ముక్కలు మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఊరు నేనేం చెప్పాను, ఈశ్వరావు నమ్మకలేదు, నరకం వెళ్ళిపోతాను, చేత కొట్టేస్తారు కదా.
పని ప్రార్థన చేస్తే ప్రభు నాకు తలంపించారు. పరిపాలన చేయమని కదా దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఆ మండలం అనుకో, ప్రాంతానికో, నియోజకవర్గానికో వారి ప్రాతినిధ్యం వహించాలి కదా. అతని చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటే మంచిదో, ఎలాంటి వాళ్ళు ఉండకూడదో చెప్పురా అని ఒక తలంపించాడు యేసు ప్రభు. సరే ప్రభు, నువ్వు అన్నమాట ఇంకేంటి డౌట్ ఏముంది, యేసు రక్తం ఇచ్చి అని సిద్ధపడిపోయి 2 రాజులు 7వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో, రాజు ఎవరి మీద చెయ్యి ఆనుకొనునో అతడు ఆకాశపు కిటికీలు తెరిచిన వర్షం అంత బేభత్సంగా అయితే రాదు, కరువు తీరదని చెప్పాడంట. వెంటనే ఎలీషా, నువ్వు చూస్తావు కానీ తినవరా అన్నాడు. అంతే, తెల్లరపటికి వర్షం వచ్చేసింది, కరువు దిగిపోయింది, ఇడిపోయాడు. దేవుని స్తోత్రం. ఆ సందర్భాన్ని చదివి, రాజు ఎవరి మీద తన చెయ్యి ఆనుకొనునో అంటే రాజుగారికి కుర్చీ సరైనది లేదా, కోటాల్లో హ్యాండ్ రెస్ట్ చేరేసినట్టు వేసారు అమాయకంగా. హ్యాండ్ రెస్ట్ లేదా రాజుగారికి? దాని అర్థం ఏంటంటే రాజుగారి సలహాదారుడు అన్నమాటాడు. అంటే ఆలోచనలు, నిర్ణయాల్లో ఒకరిని పెట్టుకున్నాడు. ఆ టెన్షన్స్కి మంచి డెసిషన్ నేను చేయలేనేమో అని ఒక సలహాదారుని పెట్టుకుంటారు. వాళ్ళ మాటపై, వాళ్ళ నిర్ణయాలపై, వాళ్ళ తెలివిపై, వారి నడిపిపై ఆధారపడతారు. వీరు ఏదైనా చేస్తే రోడ్ మ్యాప్ చేసేది కూడా టీం ఒకటి ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఎలీషా కరువు తీరిపోతుంది, వర్షం రాబోతుంది, అద్భుతం జరుగుద్దని చెప్తున్నాడు. రాజుగారు నమ్మాలా వద్దని మీమాంసలు ఉంటే పక్కన ఉన్నాడు కూడా సలహాదారుడు. ఈడంటాడు, దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా అంత జరగదు, ఇదంతా ఒట్టిదే అని చెప్పి అన్నాడు. వెన్నే ప్రవక్త ఏమన్నాడు, నువ్వు చూస్తావు కానీ తినవరా అన్నాడు. ఆ సందర్భాన్ని ప్రభు నాకు ఇస్తే నేను చెప్పాను, అయ్యా దేవుడు మీకు అవకాశం ఇచ్చారు, గెలిచారు, జనాలకి దీవెనకరంగా మీరు ఉండాలి, మీరు పరిపాలన చేయాలి, బాగుండాలి, మీ పాలన కాలంలో ప్రజలు దీవించబడాలి. కాకపోతే మీరు ఎవరి మీద చెయ్యి ఆనుకుంటున్నారో, మీ సలహాదారులు, మీ స్టాఫ్, మీ ముఖ్యమైన వ్యక్తులు దేవుణ్ణి, దేవుని శక్తిని, అద్భుతాలని నమ్మేవాడైతే మీకు మంచిది సార్. అవిశ్వాసంగా పెట్టుకుంటే మొత్తం కుల్లేరైపోద్దని చెప్పాను. యేసు రక్తమే. నా మాట మీకు అర్థమైంది అంటారా? నా ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఎవడు ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మినవాడు ఉండాలి, ఏకీపించేవాడు ఉండాలి. దేవుడు ఆకాశపు వాక్యాలు తెరిచిన ఏమీ జరగదు అలా ఉంటుంది పెట్టుకోండి. మనం ఎట్ట సత్తాం? బలహీన పడిపోవడానిక? సినిమాలు, టీవీలు, సీరియళ్ళు, లోక తెలివితేటలు, చెడ్డ వార్తలు ఇవన్నీ నిన్ను ఆవరించి ఉంటే జ్వరబడితే గుళ్ళోనికి బయటికి రాలేని సాలిగూడు అంట. ఏంటది? అదే నెట్ అంటారు కదా, ఏంటది? డబ్ల్యూడబ్ల్యూడీ అంటారుగా, ఏంటది? అదే ఇంటర్నెట్ అంటే ఏంటంటే అందులో జ్వరబడితే బయట రాలేమని అర్థం అంట. చెప్పడానికి ఏం చెప్తారు? దట్స్ ఎన్ ఐ, ఇట్స్ యూ కెన్ సీ త్రూ ద హోల్ వరల్డ్. ఇదే, ఇందులో జ్వరం పడితే నువ్వే కనపడవు. మాయా, మొత్తం మాయా. ఆ సాలిగూళ్ళలో చిక్కడిపోతావు, నువ్వు బయట ఊపిరాడుతున్నాయి. ఇంకా ఇర్మియా ఆత్మ వచ్చేసింది ఎవరికి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపాసపాతం తీసిరా, పిల్లల హాస్పిటల్గా ఉంటుంది రక్తమే చేయి. కనుక నేను అనేది ఏంటంటే, దేవుడు మనల్ని మన చుట్టూ ఎవడున్నాడో, ఎక్కువ ఎవడు మాట్లాడుతావు ఈ పనికి మళ్ళీ దేవుడు లేడని, అంత మాయని, అంత మోసమని, మొత్తం ఉన్నది ఒక మత్తు మందు, ఇదంతలో పడిన వాడికి ఏమీ అర్థం కాదు, ఇలాంటి సాహిత్యం అంతా పెట్టేసుకొని నువ్వు మేధో మదనం, ఇంటలెక్చువల్ టాక్. నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా మిమ్మల్ని ఆవరించి ఉండాల్సింది పరిశుద్ధులు, దైవజనులు, ప్రార్థనాపరులు, కృపావరములు కలిగిన వారు, విశ్వాసముతో దేవుని వైపు గుడ్డిగా అడుగులు ముందుకేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని కానీ ఆవరించి ఉన్నారనుకోండి, మీ ఆత్మీయ జీవితం భద్రంగా ఉంటుంది, కాపాడబడుతుంది, బలహీనపరచబడే అవకాశం ఉండదు. రాకడ దినాలు, చెడ్డ దినాలు ఏర్పరచబడ్డ వారే పడిపోతున్న రోజులు ఇవి. ఇప్పుడు బైబిల్లో పడిపోయిన పెద్ద పెద్ద వాళ్ళని తీసుకోండి, వాళ్ళందరూ భ్రష్టులు, పాపిష్టులు కాదు, మనకంటే ఎక్కువ పరిశుద్ధులు, మనకంటే ఎక్కువ ప్రార్థనా పరులు, మనకంటే ఎక్కువ అభిషేకం గలవాళ్ళు, మనకంటే ఎక్కువ వాడబడ్డ వాళ్ళు. ఏదో ఒక బలహీన క్షణాన్ని దెబ్బతిన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి బలహీనలేం కాదు కదా. యెహోవా దృష్టికి దుష్కార్యముగా వించిన దావీదును చూడండి. అరము నుంచి భక్తిహీనుడా, బలహీనుడా. శాంసన్ భక్తిహీనుడా, బలహీనుడా. మనకంటే గట్టిగా భక్తి చేసిన వాళ్ళే. సరైన కంపెనీ ఉండిపోతే దెబ్బతేలిగా వస్తుంది. అందుకనే మేము 15 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్న మాట ఏంటంటే,
అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధులతోనే సహవాసం చేయండి. నెత్తి నోరు బాదుకొని చెప్తుంటే మనం ఒకటి చాలా సగర్వంగా చెప్తున్నాడు. నాకు యాక్చువల్గా చర్చికి వస్తారు కదండి, బయట సర్కిలే మనకు చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ఏం చేయమంటావురా? బయట అందరితో సమాధానంగా ఉండు, అందరినీ ప్రేమించు, దాని ఒక పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. లేకపోతే బలహీన పడిపోతావు నువ్వు. కనుక వాక్యం ఏం చెప్తోంది నీకు? నిన్ను ఎవరు ఆవరించున్నారు? ఈ పూటకి నిన్ను ఎవరు ఆవరిస్తే, ఏం ఆవరిస్తే బాగుంటుందో కొన్ని మాటలు వరుసగా చెప్పేసి దేవుని కృపలో ముగించాలన్న తాపత్రయంలో ఉన్నాను. నిన్ను ఆవరించి ఉన్నది ఏమిటి? దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ టుడేస్ మెసేజ్. ఐక్య విచారాలా, ధనమోసములా, లోకాశలా, నెత్తి నిండి నిన్ను మొత్తం కవర్ చేసేసింది ఎవరో? ఒకడు ఎదురుకుండా కూర్చుంటాడు, రెప్పేకుండా చూస్తుంటాడు, లోపలికి ఏమి వెళ్దాడికి. ఎందుకంటే మనసు వాడి కష్టం, వాడి బాధ ఎక్కడో ఉంటుంది. రెప్ప కూడా వీడు ఇలా చూస్తుంటాడు. మనం ఇంకా ఏం చెప్పాను? ఇప్పుడు చెప్పన్నాం అనుకోండి, మీరే చెప్పండి అయ్యారు, నేను చెప్పను. అవతల ఏమన్నాడంటే చాలా వినయవంతుడు, పాపం బుద్ధిమంతుడు, చాలా తగ్గించుకున్నాడు. కాదండి, అది తగ్గించుకోవడం కాదు, ఏమి ఎక్కించుకోలేదు, ఎక్కడో ఉంటుందండి మైండ్. ఐహిక విచారములు, ధనమోసములు అని చెప్పలేదా వాక్యంలో? అది మంచి విత్తనమే, మంచి నేల ఎదుగుతారు, కానీ కంపలో ఎదగనివ్వట్లేదు, ముళ్ళ కంప పైకి రానివ్వట్లేదు. ఎత్తి నిండా పెట్టేసుకుంటావు, ఊరి మీద నీకే కావాలి. గత పరిపాలనలో పద్దాక జగనన్న వాలంటీర్ అనే పదం వినబడేది. కానండి, నేను చిన్నప్పటి నుంచి కొంతమందిని ఈడు ఏక నెంబర్గా వాలంటీర్, భూమి మీద ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి కేసు వచ్చినా, ఏ పోలీస్ స్టేషన్ కాడ అన్ని చోట్ల ఈడే ఉంటాడు. వాడికి అది ఇంట్రెస్ట్. పొద్దున్న లేస్తే వాడికి ఏ ఉద్యోగం సద్యోగం లేకపోయినా తయారైపోయి గౌబ నీట్గా జేబులో పెన్ వేసుకొని నీట్గా తయారై ఒక మంచి క్లాస్ 1 ఎంపర్ అయ్యకుండా ముందు బయటికి వెళ్ళిపోతాడు. వీడు ఏట్లేదు అలా ఎంఆర్ ఆఫీస్ కాడ కూర్చుంటాడు, కాసేపు పోలీస్ స్టేషన్ కాడ కూర్చుంటాడు. ఎవరు రాస్తే కంప్లైంట్ అని రాసి పెడతాడు, బ్యాంక్కి వెళ్ళి అడిగి విత్డ్రాల్ ఫామ్ రాసి పెడతాడు. ఏంటంటే మదర్ తెరిసా నేనే ఎక్కువ ప్రజా చేతనా అన్నాడు. ఇంట్లో పిల్లల మెట్లకి అన్నం పెట్టాడు. ఎందుకు వాడికి సంపాదన లేదు కదా. టైంపాస్గా బతికేసేవాళ్ళు భూమి మీద బోలుమంది ఉన్నారండి. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో అలాంటి అల్లాటప్ప వ్యవహారం చేయబాకండి. నీ చుట్టూ ఎవరు ఉండాలి? ఒక మాట మాట్లాడితే విశ్వాసం రేపబడాలి, ఒక దర్శనం చెబితే నీకు నూతన బలం కలగాలి, ఒక అనుభవాన్ని పంచుకోవడానికి దేవుని కోసం బ్రతికే సమర్పణ రావాలి. ఎలాంటి వాడిని పెట్టుకోవాలి పక్కన? నీవు నీ చుట్టూ ఎవడు ఆవరించాలి, ఎవడు కవర్ చేసేయాలి, ఎవడు కమ్ముకోవాలి నిన్ను? అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా నిన్ను. అందుకే నా ప్రశ్న, నిన్ను ఆవరించున్నది ఏమిటి? త్వరగా 4 మాటలు చెప్పే ప్రయత్నం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడైనా ఎక్కడైనా మధ్యలో హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే, అంతే దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక బిడ్డలారా, శ్రద్ధకి మాటలు వినండి. అరణ్య ప్రదేశములో భీకర ధ్వని కలిగే ఎడారిలో నేను వాడిని కనుగొని ఏం చేశానట? ఆవరించాడట. ఆమేననండి గట్టిగా. మనకి ఏ దిక్కు దశ అయినప్పుడు, పాపములు బడి పొరలాడుతున్నప్పుడు, మాట్లాడే దేవుడు తెలియదు, ఆదరించే తండ్రి తెలియదు, ప్రేమించి పోషించే తల్లి వంటి దైవజనుడు తెలియదు, కొట్టుమిట్టాడుతున్న ఎడారి బ్రతుకుల్లో ఉన్నప్పుడంట దేవుడు మనల్ని కనుగొన్నాడంట, మనల్ని చూశాడట, మనల్ని పిలిచాడంట, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడట. ₹1,00,00,000 మాట ఉంది నెక్స్ట్. కనుగొని ఆవరించాడంట. ఏం చేశాడంట? మనల్ని ఎవరు ఆవరించాలి మొదట చెప్పండి? మనుషులా? లోక తెలివితేటలా? కార్ల్ మార్క్స్ భావజాలమా? ఏం సార్ మనల్ని ఆవరించాల్సింది? నేను మన ఆవరించానని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఈ కృపలోకి నువ్వు రావాలా వద్దా? అంటే ఫుల్ మేఘం ఆవరించినట్టుగా దేవుడు మనల్ని ఆవరిస్తే ఏ వైపు చూసినా ఆయనే. హల్లెలూయా. ఆయన ఆవరించున్నాడు చుట్టూ. ఇంకా ఇటు చూస్తే పులి, ఇటు చూస్తే సింహం, అటు చూస్తే పాము, ఎటు చూసిన ఆయనే. అంతగా దేవుడు నిన్ను ఆవరించాలి, నువ్వు కోరుకోవాలి అది. నేను ఒకవేళ బలహీనపడి, నేనే వేళ దృష్టి గురి మీద నిలపలేక, నేను ఒకవేళ చెంచలుడనై నీ వైపు నుంచి ఇటు మరల్చే పరిస్థితి ఒకవేళ నాకు ఏర్పడితే,
ఇటువంటి ఉండాలి, యేసు రక్తం ఇచ్చేయి. అట్టుండాలి నీ ప్రార్థన. నన్ను ఆవరించు ప్రభువా, నీ వైపు దృష్టి వేరొక వైపు మరచలేనంతగా నన్ను ఆవరించు నాయన. నేను బలహీనుండి ప్రభువా, నేను దిమనస్సు కలిగిన వాడిని, నేను చెంచలుండి ప్రభువా, నేను చెదిరిపోయేవాడిని, స్థిరమైన మనసు నాకు లేదు ప్రభువా, కదిలిపోతున్నాను. అందుచేత నన్ను కనుగొన్న దేవా, నేను చదరిపోకుండానట్లు, తొలగిపోకుండానట్లు, జారిపోకుండానట్లు నన్ను ఆవరించు ప్రభువా అనే ఒక ప్రార్థన నువ్వు చేస్తే మంచిగా ఉండదా? ఏమనమేంటి? హల్లెలూయా.